ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు రాజయ్య. పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేయబోతున్నారనేది ప్రచారం జరుగుతుంది. పొంగులేటిని కూడా కలిశారు. అసలు రాజీనామా చేస్తారా లేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది ఒకసారి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారంటున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు? అందరికీ తెలిసిన విషయమే. గత 6 నెలల నుండి నేను మానసిక వేదనకు గురవుతున్నాను. నేను చేసిన త్యాగానికి టీఆర్ఎస్ పార్టీ నేను చనిపోయే వరకు కూడా నాకు టికెట్ ఇస్తూనే ఉండాలి, గెలుపోవటములు పక్కకు పెట్టి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని యావత్ తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. సో ఆ రకంగా తిరిగిన నాకు కారణం ఏదైనప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం, అయినా కూడా నేను విధేయుడిగా పార్టీకి నాయకుడికి వారిచ్చిన బాధ్యత, గణపురం నియోజకవర్గంలో ఉన్న క్యాడరు, జనగాంలో నేను స్వయంగా ఉండి ఆ 2 నియోజకవర్గాలే గెలవడం. వ్యక్తులు ఇద్దరు కూడా పార్టీకి దూరం ఉన్న వాళ్ళే, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు. అయినా కూడా వాళ్ళిద్దరిని గెలిపించడానికి నా క్యాడరు, నేను గొప్పగా పనిచేసినాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు, పిలుపు లేదు, ఎలాంటి ఆలోచన కూడా వచ్చినట్టు కనిపించట్లేదు. సో కాబట్టి రోజు గ్రామాలు, నేను మాత్రము నా గ్రామంలో తిరగడము, ప్రజల్లో కలిసినప్పుడు వాళ్ళు తీవ్ర అసంతృప్తి ఉంది. మీకు ఇంత అన్యాయం జరిగినా కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే వారి మనోభావాలను గౌరవిస్తూ రేపు నా అనుచరులతోటి, తర్వాత అభిమానులతోటి, తర్వాత తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. పొంగులేటిని కలిసింది వాస్తవా? ఎందుకోసం కలిసారు, ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? సో విషయం ఏంటంటే, అసంతృప్తిగా ఉన్న నాయకుడిని అనేక రాజకీయ పార్టీలు కలుస్తాయి. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పొంగులేటి, నేను, జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం కూడా నా సహచరులే. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టినప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా పనిచేశాం. రోజు అందరం మాట్లాడుకునేది, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒక్కనే మాట్లాడేది, మంత్రులందరూ కూడా మాట్లాడి ఉట్టికి వెళ్ళిపోతాయి. సో నాకు అన్ని సంబంధాలు ఉన్నాయి.
యాక్చువల్గా ఈ స్థాయి మనిషి పుట్టిన వారిని కలిస్తే వీళ్ళ కలిస్తే అయిపోయినట్టు కాదు. తప్పకుండా ఒకవేళ కనుక పార్టీలో చేరవలసి వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ కూడా కలిసారు కదా, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా ఢిల్లీ పోయినప్పుడు మాకు వాళ్ళందరూ అంతకుముందు కూడా పరిచయం ఉన్నవాళ్లే కదా, అనేక సందర్భాల్లో కలుస్తూ ఉంటాము. సో తప్పకుండా కలవలేదని నేను అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ పరిచయాలున్నాయి. సో ఆ రకంగా కలిసినాం. ఆ విషయం మాత్రం ఇప్పటివరకు ఇది మాత్రం ఫైనల్ కాలేదు. అంటే 10వ తారీఖున ఫైనల్ అయిందన్నారు, నిజమేనా? ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు? అది నేను చెప్పాను కదా, అనుచర వర్గంతో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఆ మాదిగల అస్తిత్వాన్ని కాపాడడానికి, ఆత్మగౌరవం కాపాడడానికి తప్పకుండా నిర్ణయం తీసుకోవచ్చు. రాజీనామా అయితే చేస్తున్నారా? ఈ రోజు లేఖ పంపుతున్నారు? ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతానికి రాజీనామాకు సంబంధించినటువంటి ఆలోచన ఉంది అని చెప్తున్నారు. మరొక వైపు నాకు అవమానం జరిగింది, నాకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి మేరకు, వాళ్ళ మనోభావాల మేరకు నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కానీ ఎప్పుడు రాజీనామా చేస్తాననేది నా అనుచర వర్గంతో మాట్లాడి చేస్తాను. బీఆర్ఎస్ కు మాత్రం దూరం జరగడం దాదాపుగా ఖరారైందనేది ఆయన నిర్ధారణ చేస్తున్నారు. పొంగులేటిని కలిసిన మాట కూడా వాస్తవమే అని చెప్తున్నటువంటి రాజయ్య సరైన గౌరవం దక్కట్లేదు కాబట్టి 2 నియోజకవర్గాలు నాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో, బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చినటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి 2 నియోజకవర్గాల గెలుపుకు కృషి చేసిన ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అధిష్టానం కానీ నేను చేసిన సేవలు గుర్తించలేదు. దాంతో నా సంబంధించినటువంటి క్యాడర్ మనస్తాపం గురయ్యారు. మీకు అన్యాయం జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. వాళ్ళ అనుచరులు అలాగే రాజయ్యకు సంబంధించినటువంటి సన్నిహితుల సూచన మేరకు రాజీనామా చేయడానికి దాదాపుగా ఖరారైంది. 10వ తారీఖున కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం కనుక చొరవ తీసుకుంటే ఆగిపోతారా, లేకపోతే అలాగే తీసుకున్న నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటాడా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. మరొక వైపు రాజయ్యకి అలాగే రాజయ్యతో పాటుగా కడియం శ్రీహరి మధ్య ఇప్పటికీ పచ్చిగడ్డి వేస్తే మండేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంపీ సీటును ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి రాజయ్య ఎమ్మెల్యే సీట్ రాలేదు కాబట్టి ఎంపీ సీట్ను ఎక్స్పెక్ట్ చేసినటువంటి రాజయ్యకి ఆ ఎంపీ సీట్ను పరిగణలోకి తీసుకోకుండా ఆయన గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లను తెర మీదకి తీసుకొస్తూ ఆయన సీట్ను ఎసరు పెట్టే ప్రయత్నం రాజయ్య చేస్తున్నాడు, కడియం శ్రీహరి చేస్తున్నాడు. కడియం శ్రీహరికి సంబంధించిన కూతురుకే ఎంపీ టికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేను, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో రాజీనామా చేయక తప్పదని ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అది అధికారికంగా ప్రకటించడానికి కొంత వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినాక అనౌన్స్ చేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో 10వ తారీఖున ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాజిత్ అరుణ్ కుమార్.